సార్ ఇప్పుడు ప్రధానంగా మనకి మెయిన్ ఫస్ట్ వచ్చేసరికి ఈ ఈడీను పిఎంఈ ప్రాబ్లం గురించి అంటే మనకి అంగం మెత్తబడిపోవడము, శీఘ్రస్థలనం అంటే ఎక్కువసేపు ఉండకపోవడం. ఈ ప్రాబ్లము దానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇవాళ రేపు సఫర్ అయ్యేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రైమరీలీ అంటే చాలా మందికి ఏముంటుందంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు దాన్ని. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏమిటి, ఇప్పుడు దాని గురించి కొంచెం చెప్తాను నేను. యూజువల్లీ ఏమవుతుందంటే అంగస్తంభన వైఫల్యం. ఈ అంగస్తంభన వైఫల్యానికి మ్యాక్సిమం 4 కారణాలు ఉంటాయి. అప్పుడప్పుడు మనకు హార్మోన్స్ బాడీలో తగ్గుతాయి. యూజువల్లీ 18 to 28 హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి. 28 తర్వాత మనకు హార్మోన్స్ తగ్గుతూ పోతాయి. నార్మల్లీ 35, 40, 50 వరకు వచ్చే వరకు హార్మోన్స్ తగ్గిపోతాయి. ఆ హార్మోన్ ఏదైతే ఉంటుందో టెస్టోస్టెరాన్ హార్మోన్, అదే అంగాన్ని లేపేది. అంగాన్ని ఇలా ఉంటే అంగాన్ని లేపుతుంది అది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ ఒకవేళ తగ్గిపోతే మనకు అంగస్తంభన వైఫల్యం వస్తుంది. ఎవరికైనా సరే ఈ అంగస్తంభన వైఫల్యం ఒక రోజు లేకపోతే ఒక రోజు వస్తుంది ఎలాగైనా. ఎందుకంటే ఇది హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి. ఎవరైతే హార్మోన్స్ని మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకు రాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు